హైదరాబాద్లో భవన నిర్మాణ రంగ కార్మిక సంఘాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో బిఎన్ఆర్కేఎస్ ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్లు నాయకులు ప్రకటించారు. జూన్ 8న బాగ్లింగంపల్లిలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఈ సభకు సంబంధించిన కరపత్రాన్ని మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్ ఎంఎంసీ జవహర్ నగర్ పరిధిలోని గిరిప్రసాద్ నగర్ భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బిఎన్ఆర్కేఎస్ రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న కరపత్రాన్ని విడుదల చేశారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్ల సమ్మె నేపథ్యంలో తాపీ మేస్త్రీలను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణ రంగంలో తాపీ మేస్త్రీలు సెంట్రింగ్ కార్మికులు విడదీయరాని బంధంతో పనిచేస్తున్నారని, కార్మికుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు ఆపాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులు, ఆత్మగౌరవ పరిరక్షణ కోసమే ఈ సభ నిర్వహిస్తున్నట్లు బిఎన్ఆర్కేఎస్ కార్మికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎన్ఆర్కేఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు సూర వెంకటయ్య, గిరిప్రసాద్, నగర శాఖ అధ్యక్షులు సిహెచ్ వెంకటయ్య, ఉపాధ్యక్షులు కె రామాచారి, రవీంద్రచారి, కార్యదర్శులు కె రుక్మయ్య, కాలనీ అధ్యక్షులు ఏ లింగోజీ, బస్తీ నాయకులు కురుమన్న, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఏకం కండి 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 జై కార్మిక జై కార్మిక జై కార్మిక జై కార్మిక గ్రేటర్ హైదరాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి గ్రేటర్ హైదరాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి జై కార్మిక జై కార్మిక కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి భవన నిర్మాణ రంగాల కార్మికుల ఐక్యత. ఈనాడు గిరిప్రసాద్ నగర్ కమిటీ ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ నెల 16వ తారీఖు నాడు సెంట్రింగ్ కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నటువంటి తీరున్నది. ఈ సమ్మెలో తాపీ మేస్త్రీలు హటావో, సెంట్రింగ్ కార్మికులు బచావో అనేటువంటి నినాదం ఒకటైతే, రెండవ నినాదం తాపీ మేస్త్రీలు మధ్యవర్తులు, దళారులు మాకు మోసం చేస్తున్నారనేటువంటి పద్ధతిలో వాళ్ళు నినాదాలు ఇస్తున్నటువంటి తీరున్నది. ఇవాళ ఒక భవన నిర్మాణం కావాలనుకుంటే 10 రంగాల కార్మికులు, ప్లంబర్, ఫర్నిచర్, కార్పెంటర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, బండలు, సుతారి, సెంట్రింగ్, వెల్డర్స్ మొత్తం అన్ని రంగాల కార్మికులు కలిసి పని చేస్తేనే ఒక అద్భుతమైనటువంటి అందమైనటువంటి భవన నిర్మాణం అవుతుంది. కానీ ఇవాళ సెంట్రింగ్ కార్మికులను విచ్ఛిన్నం చేసే విధంగా దురహంకారంతో, డబ్బున్నదనేటువంటి అహంకారంతో ఇవాళ కార్మికులను అనేకమైనటువంటి కించపరిచేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇట్లాంటిది మానుకోకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. భవన నిర్మాణ రంగంలో తాపీ మేస్త్రి పెద్దన్న పాత్ర పోషిస్తాడు. కానీ ఇవాళ ఈ కార్మికుడిని పక్కకు తొలగించి ఆ ఇంటి ఓనర్ నుంచి మాకు డైరెక్ట్ ఇవ్వాలనేటువంటి పద్ధతి మాట్లాడుతూ ఉన్నారు. ఇంటి ఓనరు యజమాని ఇస్తే తప్పేం లేదు, ఒకవేళ ఇస్తే తీసుకోండి. కానీ మొదటి నుంచి చివరి దాకా ఉండేది కేవలం తాపీ మేస్త్రే, అది గమనించాలి. ఏ ఇంటి ఓనర్ అయినా కానీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఉండేటువంటి వ్యక్తికి ఇస్తారు, కానీ మధ్యలో వచ్చిపోయే వాళ్ళకు ఎవరు కూడా పని ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు, అది గమనించాలి. అట్లనే ఇవాళ ఈ వచ్చే నెల జూన్ 8వ తారీఖు నాడు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి తాపీ కార్మికులు, మిగతా అన్ని రంగాల భవన నిర్మాణ రంగాల కార్మికులందరూ కూడా వేలాదిగా తరలిరండి. కార్మికుల మనోభావాలను అర్థం చేసుకొని వేలాదిగా తరలిరండి. సెంట్రింగ్ గుత్తదారులకు దానికి సంబంధించినటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి అధ్యక్ష కార్యదర్శులకు హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి మాటలు మీరు మానుకొని కార్మికులను సోదరభావంతో చూడకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. తప్పకుండా మీరు ఎవరైతే తాపీ మేస్త్రి హటావో, సెంట్రింగ్ కార్మికుడు బచావో అనేటువంటి నినాదం తీసుకురో దాన్ని తప్పుగా మీరు భావించి మీరు క్షమాపణ చెప్పాలనేది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయనేది సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను.